హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. విజయవాడకి దగ్గరలోని ఒక పాత వసతి గృహం చాలా కాలంగా ఖాళీగా ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళాలని కోరుకోరు. కానీ గత వారం ఆ వసతి గృహం నుండి రక్తపు వాసన వస్తుందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒక కానిస్టేబుల్ ముందుగానే వెళ్ళి పరిశీలించగా లోపల ఏమీ కనబడలేదు. కానీ బయటకి రాకముందే అతని కేకలు వినిపించాయి. లోపలికి వెళ్ళిన బృందం రక్తపు కుంటలో అతని మృతదేహాన్ని కనుగొంది. శరీరంపై గోకిన ముద్రలు ముక్కలు ముక్కలుగా తిన్నట్లు గాయాలు కనిపించాయి. ఇది ఎవరో మనిషి చేసిన పని కాదని అనిపించేంత భయంకరంగా ఉంది. ఊరి ప్రజలు వణికిపోతూ ఆ స్థలం దగ్గరికి కూడా రాలేదు. అక్కడికి స్పెషల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీంని పంపారు. ఇన్స్పెక్టర్ ధనంజయ్ నాయకత్వంలో బృందం వచ్చింది. గదిలో అడుగు పెట్టగానే ఒక వింత చల్లని గాలి తగిలింది. నేలంతా ఎండిపోయిన రక్తపు చారలు పొడవుగా సాగుతున్నాయి. గోడలపై పాత సంస్కృత లిపులు రాసి ఉన్నాయి. బలిపీఠం లాంటి నిర్మాణం ఒక మూలలో కనిపించింది. దానిపై మానవ కపాలాలు అమర్చబడి ఉన్నాయి. ఆ కపాలాల నుండి రక్తపు చుక్కలు ఇంకా చుక్కలు చుక్కలుగా జారిపడుతూనే ఉన్నాయి. విచారణ చేసే అధికారులు గుండెల్లో భయపెట్టే నిశ్శబ్దం నెలకొంది. ధనంజయ్ కెమెరామెన్కి సాక్ష్యాలు రికార్డ్ చేయమని ఆదేశించాడు. గదిలో రెండవ తలుపు తెరవగానే మరింత భయంకర దృశ్యం ఎదురైంది. ముగ్గురు యువతుల శవాలు పైకప్పు నుండి తలకిందులుగా వేలాడుతున్నాయి. వారి గొంతులు కోసి రక్తం ఒక పెద్ద పాత్రలో పోసినట్లు కనిపించింది. ఆ పాత్ర పక్కనే తాంత్రిక క్రియలకు సంబంధించిన పుస్తకాలు, బూడిదతో రాసిన మంత్రాలు ఉన్నాయి. ఇది సాధారణ హత్య కాదు, ఏదో బలిక్రతువు అని ధనంజయ్ అన్నాడు. యువకులు బృందంలో వణుకుతూ ఫోటోలు తీస్తున్నారు. ప్రతి మూల నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. గోడల్లో ఎవరైనా నెమ్మదిగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. పక్క గదిలోకి వెళ్ళగానే ఒక చిన్న మంటల గది కనబడింది. అక్కడ పశువుల మృతదేహాలు కూడా ఉన్నాయి. కుక్కలు, మేకలు, కోళ్ళు తలలు కోసి రక్తం పూతలా పూసి ఉంది. ఆ మంటలపై ఒక వంట పాత్రలో మానవ అవయవాలు ఉడుకుతూ ఉన్నాయి. వాసన అంత భయంకరంగా ఉంది. కాసేపు అధికారులే వాంతులు చేసుకున్నారు. గదిలో ఒక మూలన రక్తంతో రాసిన లైన్లు కనిపించాయి. రక్తమే జీవం, రక్తమే బలి, రక్తమే ద్వారం అని. ఎవరో ఉన్మాది ఈ స్థలాన్ని భయంకర బలిక్షేత్రంగా మార్చాడని స్పష్టమైంది. ఆ రాత్రి పోలీసులు శవాలను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా వెలుతురు ఆరిపోయింది. చీకట్లో కేకలు వినిపించాయి. ఒక కానిస్టేబుల్ దేహం మధ్యలో కోసినట్లు పడిపోయింది. టార్చ్ వెలిగించగానే అతని గుండె బయటికి లాగినట్లు కనిపించింది. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. ఎవ్వరూ తాకకపోయినా అలా జరిగిపోయింది. ఇది మానవ పని కాదు, ఏదో శక్తి ఉంది అని ధనంజయ్ గట్టిగా అన్నాడు. మిగిలిన బృందం భయంతో ఒకరినొకరు పట్టుకుని కూర్చున్నారు. ఆ కేసు వెనక ఓ పాత నేపథ్యం బయటపడింది. ఆ వసతి గృహం క్రమశిక్షణలో నడిచిన ఒక పాత వంశానికి చెందిందని రికార్డులు చూపించాయి. ఆ వంశం బలి పూజలతోనే బతికేదని పాత కాగితాలు చెబుతున్నాయి. వారి రక్తబలి సాంప్రదాయం నూరేళ్లుగా రహస్యంగా కొనసాగుతోందని ఒక ప్రొఫెసర్ తెలిపాడు. చివరిగా ఆ వంశానికి చెందిన ఒక తాంత్రికుడు 50 ఏళ్ల క్రితం ఇక్కడే శిక్షించబడి చంపబడ్డాడు. అతని ఆత్మ ఇంకా బలులను కోరుతుందని స్థానికులు గుసగుసలాడారు. విచారణ ముందుకు సాగుతుండగా పోలీసులు బేస్మెంట్లోకి దిగారు. అక్కడి దృశ్యం మరింత దారుణంగా ఉంది. రక్తపు గోడలు, మానవ కంకాలాలు వరుసలుగా అమర్చబడి ఉన్నాయి. ఒక పెద్ద వలయం మధ్యలో బూడిదతో గీసిన మంత్ర చక్రం కనిపించింది. ఆ చక్రం మధ్యలో ఒక రక్తంతో తడిసిన
చిన్న పిల్ల శవం ఉంచబడి ఉంది. బృందం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో ఆచారం ఇంకా కొనసాగుతోంది అని ధనంజయ్ గమనించాడు. సాక్ష్యాలు సేకరిస్తుండగా బృందంలోని ఒక మహిళ అధికారి ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. ఆమె కళ్ళల్లోంచి రక్తం కారుతోంది. శరీరం అంతా గీతలు పడుతున్నాయి. ఆపు, ఆ రక్తం, ఆ బలి అని ఆమె గొంతు విరిగి పడుతూ కూలిపోయింది. ఎవ్వరూ తాకలేదు, ఎవ్వరూ దాడి చేయలేదు. కానీ ఆమె శరీరం రక్తపు కుంటలో పడిపోయింది. అందరూ భయంతో కదలలేకపోయారు. ఆ రాత్రే ధనుంజయ్ బృందాన్ని బయటకు తీసుకెళ్లాడు. కానీ మానసికంగా వారంతా వణికిపోయారు. ప్రతి ఒక్కరి మనసులో రక్తపు గోడలు, వేలాడుతున్న శవాలు తిరుగుతున్నాయి. వారిలో 2 పోలీసులు ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకున్నారు. విచారణ ఆగిపోతుందేమో అనుకున్నారు. కానీ ధనుంజయ్ మాత్రం వదలకుండా ముందుకు సాగాడు. ఇది ఆగకపోతే రక్తబలి ఇంకా కొనసాగుతుంది అన్నాడు. తదుపరి రోజున బలిపీఠం దగ్గర కొత్త రక్తపు చారలు కనిపించాయి. అంటే మరొకరి ప్రాణం బలిగా పోయిందని అర్థం. రక్తపు గుంతలో ఒక కొత్త యువకుడి తల కనిపించింది. కానీ ఎవ్వరూ ఆ వ్యక్తి అని గుర్తుపట్టలేకపోయారు. విచారణ అధికారులు ఒక రహస్య సంఘం ఇంకా యాక్టివ్గా ఉందని తేల్చుకున్నారు. ఆ సంఘం ఈ బలి ద్వారా ఏదో తాంత్రిక శక్తి పొందాలని ప్రయత్నిస్తోంది. ధనంజయ్ ఒక ముసలి పూజారి సహాయం తీసుకున్నాడు. అతను చెప్పినది మరింత భయంకరంగా ఉంది. ఆ తాంత్రికుడు శపథం చేసి చనిపోయాడని, అతని ఆత్మ రక్తపానిగా మారిందని తెలిపాడు. ఆ ఆత్మని ఆపడానికి ప్రత్యేక పూజ మాత్రమే మార్గం అని చెప్పాడు. కానీ పూజ చేయడానికి బలిపీఠం మధ్యలోనే ఉండాలి. ఆ సమయంలో ఆ ఆత్మ ప్రత్యక్షమవుతుందని హెచ్చరించాడు. ధనుంజయ్ ధైర్యంగా పూజ ప్రారంభించాడు. చుట్టూ రక్తపు వాసన, శవాల కేకలు వినిపించాయి. ఒక్కసారిగా గది నిండా నల్లటి నీడ విరుచుకుపడింది. ఆ నీడలో నుండి తాంత్రికుడి రూపం బయటపడింది. అతని కళ్ళు అగ్నిలా వెలిగాయి. రక్తం, రక్తం కావాలి అంటూ గర్జించాడు. బృందం భయంతో వెనక్కి తగ్గింది. కానీ ధనుంజయ్ మాత్రం పూజ ఆపలేదు. ప్రతి మంత్రోచ్చారణతో ఆ ఆత్మ వణుకుతోంది. పూజ చివరి దశలో ఒక్కసారిగా గదిలోని శవాలన్నీ కదలడం మొదలుపెట్టాయి. కోసిన గొంతులు గర్జనలు చేశాయి. వేలాడుతున్న శరీరాలు రక్తం కారుస్తూ నడవడం మొదలుపెట్టాయి. ధనుంజయ్ గుండె బలంగా కొట్టుకుంటున్న మంత్రం కొనసాగించాడు. చివరి శ్లోకం ముగిసేసరికి ఆ ఆత్మ అరుస్తూ అగ్నిలో కరిగిపోయింది. గదంతా రక్తవాసన తగ్గి మృతదేహాలు కూలిపోయాయి. కేసు ముగిసిన ఊరు ఎప్పటికీ ఆ వసతి గృహం వైపు చూడలేదు. పోలీసులు దానిని కూలగొట్టారు. కానీ రాత్రిలో ఆ స్థలంలో ఇంకా రక్తపు వాసన వస్తుందని కొందరు చెబుతారు. కొందరికి తాంత్రికుడి నవ్వు వినిపిస్తుందని గుసగుసలు వ్యాపించాయి. ధనుంజయ్ కూడా ఆ కేసు తర్వాత పిచ్చి వల్ల మారిపోయాడని అంటారు. రక్తపు బలులు ఆగిపోయిన ఆ శాపం మాత్రం మిగిలిపోయిందని ఈరోజు వరకు ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఈ కథ వినిన తర్వాత ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.